తప్పకుండా మా పెద్దపల్లి నియోజకవర్గాన్ని చూడవలసిన బాధ్యత కర్తవ్యం మీ మీద ఉంది. ఎందుకంటే ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తూ ఉంటే మా శ్రీధర్ అన్న కర్ణాటక ఇన్ఛార్జ్ ఉండి మొత్తం తీసుకొచ్చి నా నెత్తి మీద పెడితే మా లచ్చన్న 5 కిలోమీటర్లు తప్పించకపోతే ఎర్రటి ఎండాకాలంలో నా నెత్తి మీద పెడితే మా శ్రీధర్ అన్న కోసం మడమ తిప్పకుండా మాట తప్పకుండా వేలాది మంది కార్యకర్తలు ప్రజలతోనే ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ 50 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం. ఇవాళ మీ మధుర నియోజకవర్గాన్ని ఎట్లయితే మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా మేము ఏది అడిగినా పైరేలు చేస్తున్నాం కాదు, ఏది వేయం. ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మీ దగ్గరికి వస్తాం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే మిమ్మల్ని అడుగుతాం. మేము అడిగేది నియోజకవర్గ అభివృద్ధి పని కోసమే మిమ్మల్ని అడుగుతాం తప్ప మేమేమో 10 రూపాయలు సంపాదించడం కోసమో పైరేలు చేయడం కోసమో లేకుంటే పని చేస్తే మాకు లాభం జరగడం కోసమో చేసేటువంటి కార్యక్రమం మా ప్రజల ముంగట మా కార్యకర్తల ముంగట అన్నా నేను చెప్తా ఉన్నా, ఇది వాస్తవం. కాబట్టి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు 100కు 100% మాకు చేస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం నాకుంది. కాబట్టి ఇది చేస్తే మా ఇంజనీరింగ్ కాలేజు మా శ్రీధర్ అన్న తీసుకొస్తా అని చెప్పిండు. మీరు విజయరంధ్రాన్ని గెలిపియండి, మీ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి. తర్వాత ఐటీ టవర్ కావాలి, 10 ఎకరాల ల్యాండ్ ఇవ్వంటే సుల్తానాబాద్లో మరి అప్పటికప్పుడు కలెక్టర్ గారు 10 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. కానీ దాన్ని కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్న, మీ దగ్గరికి వస్తాం మాట్లాడతాం. మొన్ననే మా పవర్ స్టేషన్ పాపం మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి జీవిత ఆశయం అది దాన్ని కూడా మీరు నెరవేర్చినందుకు మా తరఫున కూడా మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా సోదరుడు టైం లేదు అన్నంటాం కాబట్టి ఎవరు అన్యతగా భావించద్దు. 2 నిమిషాలు ఎంపీ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం.